వారిది మల్లయోధుల కుటుంబం. కుస్తీ మీద ఇష్టంతో తండ్రే కూతురికి గురువుగా మారారు. ప్రారంభంలో ఆడపిల్లకు కుస్తీ ఎందుకని అందరూ హేళన చేశారు. పేదరికం వెన్నాడుతున్నా అడుగడుగున అవమానాలు ఎదుర్కొని మల్లయోధురాలిగా మారింది ఆ అమ్మాయి. తండ్రి ప్రోత్సాహంతో మగరాయుళ్లను మట్టి కరిపిస్తూ కుస్తీ పోటీల్లోనూ మహిళలు రాణిస్తారని నిరూపిస్తోంది. ఇదేమీ దంగల్ సినిమా కథ కాదు. మహారాష్ట్రకు చెందిన యువతి మహిమ జీవితం. గీతా ఫొగాట్, బబితా ఫొగాట్, సాక్షి మాలిక్, కవితాదేవి వీరంతా మల్లయుద్ధం యోధులు. కుస్తీతో పతకాల పట్టుపట్టి దేశ ప్రతిష్ఠ పెంచిన రెజ్లర్లు. వీరే స్ఫూర్తిగా మల్లయుద్ధం గోదాలోకి దూసుకొస్తోంది యువ కెరటం మహిమ. శారీరక ధైర్యం, మానసిక స్థైర్యం రెండూ కలగలిపిన కుస్తీ కెరటం మహిమ. ఎదురుగా కథన రంగంలో నిలుచున్న వారెవరైనా మట్టి కరవాల్సిందే, తన చెయ్యి విజయంతో పైకి లేవాల్సిందే అంటోంది మహిమ. ప్రస్తుతం క్రికెట్ మొదలు అన్ని క్రీడల్లో అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. కారణాలేవైనా యువతులు మల్లయుద్ధానికి ముందుకు రావడం లేదు. అటువంటి అపోహల అడ్డుగోడల్ని బద్దలు కొట్టుకుంటూ ముందుకొచ్చింది మహిమ. ప్రాంతం ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా కాకలు తిరిగిన మల్లయోధులను మట్టి కరిపించి విజయబావుట ఎగరేయటమే తనకు తెలుసంటోంది. చిన్న వయసులోనే కుస్తీలోకి అడుగుపెట్టాను. 2వ తరగతి నుంచి మల్లయుద్ధం నేర్చుకుంటున్నాను. 9వ ఏటి నుంచి మట్టిలో పోటీలు పడడం ప్రారంభించాను. మా గ్రామంలో చాలామంది చాలా మాటలనేవారు, నవ్వేవారు. అమ్మాయికి మగాళ్లతో పోటీలు ఏంటని హేళన చేసేవారు. నాకెప్పుడూ అలా అనిపించలేదు. మొదట్లో కుస్తీపై నాకు పెద్ద ఆసక్తి ఉండేది కాదు. కాళ్ళు, చేతులకు దెబ్బలు తగులుతుండేవి. చాలా ఏడ్చేదాన్ని. కాని ఆసక్తి పెంచుకున్న తర్వాత చాలా నచ్చింది. అదే ఆసక్తితో ముందుకెళ్తున్నాను. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి పతకం తేవాలనుంది. మహిమ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాజు రాఠోడ్ మీరాల కుమార్తె. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా దుదాగిరి గ్రామానికి చెందిన ఈ అమ్మాయి ప్రస్తుతం ఇంటర్ 2వ సంవత్సరం చదువుతోంది. వీరి కుటుంబంలో తాతల తరం నుంచి నేటి వరకు అందరూ మల్లయుద్ధంలో తలపడ్డవారే. మహిమ తండ్రి సైతం కుస్తీ పోటీల్లో పాల్గొనేవారు. వారి వారసత్వం అందిపుచ్చుకున్న మహిమ ఇప్పటి వరకు 200 కుస్తీ పోటీల్లో తలపడింది. కుటుంబంలో అందరూ కుస్తీ పోటీల్లో పాల్గొంటుండటంతో క్రమంగా మహిమలోనూ ఆసక్తి పెరిగింది. అది గమనించిన తండ్రి మహిమకు 9 ఏళ్ల వయసు నుంచే శిక్షణ ప్రారంభించాడు. క్రమంగా కుస్తీని వంటబట్టించుకుంది మహిమ. అబ్బాయిలతో పోటీ పడుతూ మరింత రాటుదేలానంటోంది. ఇప్పుడు నా లక్ష్యం అంతర్జాతీయ పతకం సాధించి దేశ ప్రతిష్ఠ పెంచడం. మాది చాలా పేద కుటుంబం. సాయం చేసేవాళ్లు ఎవరూ లేరు. ముందుకెళ్లేందుకు పరిస్థితులు సహకరించట్లేదు. ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలని కోరుతున్నా. గీత, బబిత, రీతు, వినేష్ ఫోగాట్లలా గొప్ప రెజ్లర్ అవ్వాలనుంది. ప్రభుత్వం ఆదుకుంటే భారత్కు ప్రాతినిధ్యం వహించి
తప్పక పతకం తీసుకువస్తాను. है कि वो भी मुझे सपोर्ट करे और मैं भी मेरे भारत देश के लिए मेडल लाऊंगी. ప్రారంభంలో అమ్మాయి కుస్తీలో రాణిస్తుందా అని ప్రశ్నించిన వారే ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో అనేక పతకాలు సాధించిన మహిమ జాతీయ స్థాయిలోనూ రజత, కాంస్య పతకాలు సాధించింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఎక్కడ కుస్తీ పోటీ జరిగినా పోటీ పడుతూ కండలు తిరిగిన మగరాయుళ్లను మట్టి కరిపిస్తోంది. మహిమకు బాల్యం నుంచే కుస్తీ నేర్పించడం ప్రారంభించాను. మొదట్లో ఊర్లో వాళ్లు మమ్మల్ని చూసి నవ్వుతుండేవారు. నేనవేవీ పట్టించుకోలేదు. అమ్మాయిలు అబ్బాయిల మధ్య తేడా ఏం లేదని అనుకున్నా. మహిమకు కుస్తీ నేర్పించడం ఆపలేదు. మగాళ్లతోనే పోటీకి దింపాను. ఇప్పుడు నా కూతురు మహారాష్ట్రలో 4 సార్లు ఛాంపియన్గా నిలిచింది. తను దేశానికి ప్రాతినిధ్యం వహించాలని, ఒలింపిక్స్ లో పతకం సాధించాలని కోరుకుంటున్నాను. దంగల్ సినిమా చూసినప్పుడు తనని తాను చూసుకున్నట్లు అనిపించిందంటున్న మహిమ ప్రభుత్వం ప్రోత్సహిస్తే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని అంటోంది. ఫొగాట్ సిస్టర్స్ లాగా తాను సైతం కుస్తీలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆడపిల్లనైనా కుస్తీలో రాణిస్తుండటంతో మహిమ స్ఫూర్తిగా ఇప్పుడు మరెంతో మంది బాలికలు కుస్తీ వైపు మళ్లుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలనుంది అంటోంది మహిమ.